హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పంజాబీ స్టైల్లో మసాలా లచ్చా పరాతాను చేసి చూపించబోతున్నా. ఈ పరాతా చాలా రుచిగా ఉంటుందండి. మనం చేసిన 5-6 గంటల తర్వాత ఫ్రెష్గా చేసుకున్నట్టుగానే ఉంటుంది. అంతే టేస్టీగా, అంతే మెత్తగా, అలాగే పొరలుగా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా పరాతాలు చేసుకెళ్ళామంటే నైట్ డిన్నర్కి చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే కూడా వీటిని మనం తినేయచ్చు, అంత బాగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లల లంచ్ బాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ పరాతాను ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం మనం పిండిని కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న బౌల్ను తీసుకోవాలి. ఇక్కడ నేనైతే గోధుమ పిండిని వాడుతున్నాను. యాక్చువల్గా ఈ పరాతాకి మైదాని వాడతారండి. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఇందులోకి నేను గోధుమ పిండిని వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చక్కెరను, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా కసూరి మేతిని కాస్త నలిపి వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర కసూరి మేతి లేనట్టయితే స్కిప్ చేసుకోండి. అలాగే ఈ కసూరి మేతిని ఎలా తయారు చేసేసుకోవాలో వీడియో ఒకటి చేశాను, కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనం 1 ఇయర్ అంతా కూడా ఈ కసూరి మేతిని వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి కొద్దిగా పాలను వేస్తూ పిండిని మొత్తం తడుపుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా మనం పాలతోనే తడుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పాలు అవైలబుల్గా లేకుంటే పెరుగునైనా వాడుకోవచ్చు. కాకపోతే పాలు కానీ పెరుగు కానీ ఏదో ఒకటి తీసుకున్నామంటేనే పరాతా అనేది టేస్టీగా వస్తుంది. ఇలా పాలను కొద్దిగా వేసుకుంటూ మామూలుగా రెగ్యులర్గా ఎలా అయితే చపాతీ పిండికి మనం తడుపుకుంటామో అదే విధంగా ఉండేలాగా పిండిని మనం మెత్తగా చేసేసుకోవాలి. ఇలా అంతా పిండిని తడిపిన తర్వాత చేత్తో ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసేసి మరొకసారి ఇదంతా మెత్తగా చేసుకోవాలి. ఈ పరాతా అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని మనం తడుపుకోవడంలోనే ఉంటుంది. పిండిని నేను చెప్పిన విధానంలో పాలు కానీ లేదా పెరుగు కానీ వేసుకోవాలి. అలాగే కాస్త ఆయిల్ని కూడా ఎక్కువగానే వేసేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి మనం పిండిని తడుపుకోవడానికి. ఎందుకంటే పిండిని బాగా సాఫ్ట్గా చేసుకున్నప్పుడే పరాతాలు మనకి బాగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా చేసేసుకొని మూత పెట్టి ఖచ్చితంగా ఒక గంట పాటు పిండిని నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని, అలాగే మనం తీసుకున్న ఈ మసాలాకి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్సే మనకి ఈ పరాతాకి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, గంట తర్వాత మీకు పిండిని చూపిస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మనం పిండిని ఎంత బాగా తడిపితే అంత బాగా వస్తాయని చెప్పాను కదా. ఇలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి మనం బాగా మర్దన చేస్తే. తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు చేత్తో బాగా మెత్తగా చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో పిండి ఉండను తీసుకోవాలి. ఇలా తీసేసుకొని మరొకసారి చేత్తో బాగా రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసేసుకోవాలి. ఇలా చేసి కాస్త ఆయిల్ని రోటీ కర్రకి అప్లై చేసేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎంత పలుచగా విరితే అంత పలుచగా మనం ఈ రోటీని ఒత్తుకోవాలి. ఇలా పలుచగా ఒత్తేసిన దానిపైన కాస్త వెన్నని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెన్న అవైలబుల్గా లేకుంటే నూనెలోకి కాస్త మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసి కలిపి ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ని అప్లై చేస్తున్నానండి. మీ దగ్గర బటర్ లేకుంటే నేను చెప్పిన విధానంలో ఆయిల్లోకి కొద్దిగా గోధుమ పిండిని కానీ మైదాని కానీ వేసి క్రీమ్ లాగా తయారు చేసి ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ని కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. మీరు తినగలిగే కారాన్ని బట్టి ఈ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే తిక్కానే వేస్తున్నానండి. మనం చపాతీ ఏదేనండి ఈ పరాతా కాలిన తర్వాత సరిపోతుంది ఈ స్పైసీ, అందుకోసమని ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టేసేసి చూడండి, ఇలా హోల్డ్ చేసుకోవాలి. వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా చేసేసుకున్నామంటే మనకి లేయర్లుగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మడత పెట్టేసుకొని పైన కాస్త కొత్తిమీరని అలాగే కొన్ని నల్ల నువ్వుల్ని వేస్తున్నాను. ఇక్కడ బాగా కనిపిస్తాయని. మీరు కావాలంటే నువ్వుల్ని కానీ లేదా జీలకర్రని కానీ లేదా వామును కానీ వేసుకోవచ్చు. ఇలా వేసేసేసి మరొకసారి రోటీ కర్రతో స్మూత్గా ఒత్తుకోవాలి. చూడండి, గట్టిగా ప్రెస్ చేసి ఒత్తామంటే లేయర్లుగా రాదు. అందుకోసమని రోటీ కర్రతో స్మూత్గా మనకి కాస్త వెడల్పుగా అయ్యేలాగా ఒత్తుకోవాలి. గట్టిగా అదేమేమంటే లేయర్గా రాదన్నమాట. ఇలా పలుచగా ఒత్తేసుకోవాలి. రెగ్యులర్గా ఎలా అయితే మనం చపాతీని ఒత్తుకుంటామో అదే విధంగా ఉండేలాగా ఒత్తేసుకోవాలి.
ఈ పరాతాన్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. అన్ని రకాల మసాలా కర్రీస్లోకి, శార్వాలోకి చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయినా, పిల్లల లంచ్ బాక్స్కి అయినా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి అయితే మనం మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఆఫ్టర్నూన్ వరకు ఇవి అలాగే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చేసి ఇచ్చినప్పుడు కాస్త మనం స్పైసీని తగ్గించి వేసామంటే పిల్లలు బాగా తినగలుగుతారు. చూడండి, ఇప్పుడు మనం ఒక రకంగా మడత పెట్టి చూపించాను కదా, ఇప్పుడు మరొక రకంగా చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఒక లేయర్ లాగా బటర్ని అప్లై చేసి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని అప్లై చేసి చూడండి ఇలా రోల్ చేసేసైనా మనం మడత పెట్టుకోవచ్చు. ఇలా చేయొచ్చు. ఇప్పుడు చూడండి మరొక రకంగా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా అయినా మనం మడత పెట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఈ 3 రకాల మడతలు పెట్టేసేసుకొని రోటీ కర్రతో ఒత్తేసుకోవచ్చు. కాకపోతే మాత్రం పౌడర్ని చల్లుకోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఈ పరాతాను ఒత్తుకోవాలి. అప్పుడే మనకి లేయర్గా టేస్టీగా వస్తుంది. పొడి పిండిని చల్లుకోకండి కంటే ఆయిల్ని అప్లై చేసి పరాతాను ఒత్తుకోండి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనెని కానీ లేదా బటర్ని కానీ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పరాతాను వేసేసి మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ అటు 2 సార్లు ఇటు 2 సార్లు తిప్పుతూ బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. మనం చపాతీనైతే అటు ఒకసారి ఇటు ఒకసారి మాత్రమే బాగా కాల్చి తీసుకుంటాం. కానీ పరాతా అలా కాదండి. మనం ఎంత పలుచగా తిక్కినా సరే పరాతా అనేది కాస్త మందంగానే ఉంటుంది. అందుకోసమని అటు 2 సార్లు ఇటు 2 సార్లు బాగా తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పరాతా అనేది లోపల దాకా బాగా ఫ్రై అయిపోయి లేయర్లుగా పొడి పొడిగా వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఈ విధంగా 2 సైడ్లు కూడా మనకి బాగా రంగు మారేంత వరకు కాల్చి తీసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇదే విధానంలో కాస్త ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసి అటు ఇటు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకునే ఈ పరాతా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా చేసి తీసుకెళ్ళామంటే 2 రోజుల వరకు మనం వీటిని బాగా టేస్టీగా తినేయచ్చు. మనకి ఎందుకు ఆలస్యం, ఈ వీడియో చూసారు కదా, ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.